జై శ్రీరామ్, జై హనుమాన్. పూజ అయిపోయాక ఈ 10 o'clock వరకు లాక్డౌన్ కదా స్వాములు. ఒక 1 hour అట్లా ఏదైనా సామాగ్రి కానీ ఏమైనా అవసరం ఉంటే అట్లా బయటకు వెళ్ళి తీసుకొచ్చుకోవడం. 1.5 hour అట్లా బయట తిరగడం. మళ్ళీ 7:30, 8 వరకు రూమ్లోకి వెళ్ళడం. మార్నింగ్ మళ్ళీ 6 వరకు బయట ప్రపంచం చూసుడే లేదు. అదే అందులో ఇంట్లోనే భజనలు, పాటలు, దేవుని భక్తి పాటలు వినుకుంటా ఈ 1 hour అట్లా ప్రశాంతత స్పెండ్ చేద్దామని చెప్పి ఈరోజు ఈ లొకేషన్ మా ఇంటికి 5 kilometers దూరంలో ఉంటుంది. ఒకసారి చూడండి స్వాములు లొకేషన్ ఎట్లుందో. కొంతమంది స్వాములు మన హనుమాన్ స్వాములు అక్కడ స్నానాలు చేస్తారు. బాగుంది కదా ఫ్రెండ్స్. ఒకవేళ లాక్డౌన్ లేకపోతే చాలా జనాలతో మొత్తం నిండిపోయేది ఈ రోడ్ అంతా. ఇప్పుడు అసలు ఏం లేకుండా ప్రశాంతంగా ఖాళీగా ఉంది. సరే, విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఈ మాల మేము అయితే ప్రతి సంవత్సరం వేసుకుంటాం కదా. ఊర్లలో చాలామంది, నాకు తెలిసి 50 నుండి 100 మంది స్వాములతోటి మాల వేసుకుంటాం. మాల వేసుకొని ఏదైనా అప్పుడు సెలవులు కదా, సమ్మర్, మా స్కూల్ బిల్డింగ్లా అందరం కలిసి ఉండడం, అక్కడనే వంట పూజ అందరం అక్కడనే పడుకోవడం, అది చాలా సరదాగా ఉంటుంది ఫ్రెండ్స్. 41 రోజులు అసలు ఎట్లా గడిచిందో కూడా తెలియదు. స్వాములందరూ వాళ్ళతో అందరితో కలిసి ఉండి భజనలు, పూజలు చేస్తే మనం అసలు వేసుకున్నామా, అసలు ఇంత 41 రోజు అయిపోయిందా అన్న ఫీలింగే రాదు. మళ్ళీ స్వాములందరం కలిసి ఏదో ఒక తీర్థయాత్రలకు వెళ్ళడం. మాలలు ఉన్నప్పుడు 5 తీర్థయాత్రలు, 5 పుణ్యక్షేత్రాలు దర్శించుకోవాలని చెప్పి ఒక ఆచారం. ఏదో ఒకటి తిరుపతి, భద్రాచలం అట్లా పోయేదన్నట్టు ప్రతి సంవత్సరం. కానీ ఈ సంవత్సరం అసలు మాల వేసుకోవడానికి ఎవరు ముందుకు రాలేదు. నేను ధైర్యం చేసి నేను మాల్లోడు స్వామి వేసుకున్నాం. కానీ ఇప్పుడు తిరగడము పుణ్యక్షేత్రాలంటే ఈ టైంలో చాలా కష్టం. కానీ ప్రయత్నిస్తాం, ఎందుకంటే ఎక్కడైనా అన్ని గుళ్ళే క్లోజ్ ఉన్నాయి. మేము పోయి కూడా ఏం చూడలేము. ఏదైనా ఓపెన్ చేసి ఉంటే మళ్ళీ మేము 10 o'clock వరకు మళ్ళీ ఇంటికి చేరుకోవాలి కాబట్టి చేరుకోవడానికి కష్టం. ఒకవేళ అది వీలైతే తప్పకుండా ఒక వీడియో రూపంలో మీకు చూపిస్తా. ఇంకా విషయానికి వస్తే స్వాములు, ఏ మాలైనా 101, 41, 21 ఈ రోజుల దీక్ష ఉంటుంది. ఉదయం 4 నుండి 4:30 మధ్యలో మేల్కోవాలి. చన్నీటి స్నానం, వేడి నీళ్ళు అట్లాంటివి ఏం చేయొద్దు. చన్నీటి స్నానం చేయాలి. 6 గంటలలోపు సూర్యుడు ఉదయించక ముందు మన పూజ పూర్తి చేసుకోవాలి. దాని తర్వాత అల్పాహారము బ్రేక్ఫాస్ట్, పండ్లు, పాలు ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత భోజనం అంటే స్వాములు దీక్షలో ఉన్నప్పుడు ఒక్కసారి మాత్రమే భోజనం చేయాలి. మాల అంటేనే అన్నింట్లో, నిద్రలోనైనా ఆహారంలోనైనా ఎంత మితం ఉంటే అంత మన ఆరోగ్యం మంచిది. మన నియమాలకు కూడా మనం కట్టుబడినట్లు ఉంటుంది. షాంపులు, సబ్బులు అలాంటివి అస్సలు యూజ్ చేయొద్దు. కాకపోతే ప్రత్యామ్నాయం వెతుక్కోండి. ప్రత్యామ్నాయం అంటే కుంకుడు రసం, సున్ని పిండి అంటారు కదా, అట్లా ప్రత్యామ్నాయం వెతుక్కోండి. అది ఈ రోజులలో 41 రోజు, 21 రోజులు శరీరానికి మామూలు ఓన్లీ ఏమి లేకుండా స్నానం చేయడం కూడా ఈ రోజుల్లో ఉన్న వాతావరణానికి అది కరెక్ట్ కాదు. కాబట్టి యూజ్ చేయండి. ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కొంచెం యూజ్ చేయడం తక్కువలో యూజ్ చేయడానికి ప్రయత్నించండి. మసాలాలు, ధనియాల పొడులు, ఉల్లిగడ్డలు, వెల్లిపాయలు, జింజర్ పేస్టులు అంటూ అసలు అవి వాడొద్దు. ఎందుకంటే మసాలాలు ఉద్రేకానికి దారితీస్తాయి. మనం మాలలో ఉన్నప్పుడు, ఈ దీక్షలో ఉన్నప్పుడు మనం ఎంత శాంతంగా ఉంటే అంత మనకే మంచిది. మనం మాలలో ఉన్నప్పుడు ఎక్కువ శాతం కోపానికి గురి అవ్వకుండా మౌనంగా ఉండేందుకు ప్రయత్నించండి. కాబట్టి ఆహారంలో కూడా ఇలాంటి లేకుండా మీరు మీ భోజనాన్ని తయారు చేసుకోండి. తర్వాత ఎట్టి పరిస్థితులలో భోజనం తర్వాత దీక్షలో ఉన్నప్పుడు మీరు నిద్రపోకూడదు. భోజనం ముందు కూడా తప్పకుండా స్నానం చేసి పూజ చేసి దేవుడికి హారతి ఇచ్చి మన భోజనము భిక్ష పూర్తి చేయాలి. తర్వాత మనం సాయంత్రం 5 తర్వాత మీ పనులు మీరు పూర్తి చేసుకోండి. సూర్యాస్తమయం తర్వాత, సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పూజ కార్యక్రమం స్టార్ట్ చేయాలి. మళ్ళీ అంటే సూర్యుడు ఇది వేసవికాలం, ఎండాకాలం కాబట్టి
తొందర ఉదయిస్తాడు, లేట్గా అస్తమిస్తాడు. అంటే 6:30 నుండి 7 మధ్య ప్రాంతంలో సూర్యుడు అస్తమిస్తాడు. ఆ తర్వాత మీరు మళ్ళీ స్నానం మీ కార్యక్రమాలు పూర్తి చేసుకొని అస్తమించిన తర్వాత పూజ అయ్యేలా చేసుకోండి. పూజ తర్వాత మళ్ళీ అత్యల్పాహారం, ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం అత్యల్పాహారంలో కూడా పండ్లు, పాలు ఇవి ఉండేలా చూసుకోండి. తర్వాత ఎంత తొందర మీరు నిద్రిస్తే అంత మంచిది. మనకి మాటలు చెప్పాలంటే మన రోజువారీ జీవితంలో మనం ఆహార విషయంలో కానీ, నిద్ర విషయంలో కానీ, ఇంకే విషయంలో కానీ మన శరీరానికి ఎంత సుఖం అందించినామో ఈ దీక్ష రోజులల్లో 41 కానీ, 101 కానీ, 21 కానీ, ఈ దీక్ష రోజులల్లో మన శరీరానికి ఎంత సుఖాన్ని హరించడం అంటే చంపేయడం, అంటే మనం సుఖానికి దూరం పెడితే మన శరీరాన్ని అంత మంచి. 21 రోజులు 41 రోజులు సుఖాలకు తావు లేకుండా మనం జీవించడమే ఈ దీక్షా నియమాలు అంతే. మీరైతే ఏ దీక్షలో ఉన్నా, అయ్యప్ప దీక్షలో ఉన్నా, హనుమాన్ దీక్షలో ఉన్నా, ఎక్కువ ఆ దేవుడి ప్రార్థనలో ఉండండి, మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి. నేల మీద పడుకోవాలి. ఏ మాలలో ఎలా అయినా ఇవే నియమాలు. శరీరానికి సుఖాన్ని దూరం పెట్టడమే నిజమైన నియమం. నేను మాల వేసుకున్నది, మేము పూజ చేయడం కానీ, మా ఆహారం ఎలా ఉంటుందో మీకు చూపెట్టడానికి కొన్ని వీడియోలు తీయడం జరిగింది. అవి మీకు నేను వీడియో రూపంలో మీకు చూపిస్తా. స్వాములందరికీ జయ హనుమాన్. మా భిక్షను మేమే స్వయంగా తయారు చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు వంకాయ, టమాటా మరియు చారు, భోజనం, ఇవి ఈరోజు మా భిక్ష.
జై శ్రీరామ్. జై హనుమాన్. స్వాములందరికీ శుభోదయం. ఇప్పుడు టైం మార్నింగ్ 4:10 అవుతుంది. 4:08. మేము ఉదయం పూజ 6 గంటలకల్లా పూర్తి చేసుకోవాలి. అంటే ఇప్పుడు కాలకృత్యాలు తెచ్చుకొని స్నానం చేసి రూమ్ కడిగి పూజ చేసుకునే వరకు అదే టైం అయితే 5:30, 6 అవుతుంది. అందుకే ఇంత మార్నింగ్ 4 నుండి 4:30 మధ్యలో లేస్తేనే 6 గంటలలోపు పూజ పూర్తి చేసుకుంటాం. సూర్యుడు ఉదయించక ముందు మనం పూజ పూర్తి చేసుకోవాలి అన్నమాట. స్వాములందరికీ జై శ్రీరామ్, జై హనుమాన్. పూజ చేయడం పూర్తయింది. చెప్పాను కదా సూర్యోదయం కాకముందే పూజ పూర్తి చేసుకోవాలని. ఇప్పుడే పూజ కంప్లీట్ అయిపోయింది. స్వాములు చూడండి, ఇప్పుడే కొంచెం వెలుతురు వస్తుంది. చూశారు కదా స్వాములు. అయితే ఇది సమ్మర్ కదా, ఎండాకాలం కదా, తొందరగా అంటే 5:30, 6 లోపే సూర్యుడు వచ్చేస్తాడు. అందుకనే తొందర 4 గంటలకే లేవడం జరిగింది. 4:30 మధ్యలోనే లేస్తేనే మనం సూర్యోదయం ముందు పూజ చేసుకోవడం వీలవుతుంది. పూజ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అల్పాహారం అంటే బ్రేక్ఫాస్ట్. మేము ఏం తీసుకుంటున్నాం, బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే ఉదయం పండ్లు, పాలు. నేనంటే పాలు తాగను. ఇక పండ్లు అంటే నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక బనానా ఉంది. మళ్ళీ నేను నైట్ పడుకునే ముందు ఈ శనగలు, మంచి శనగలు అంటాం మనం వీటిని, మీకు తెలిసే ఉంటుంది. మంచి శనగలు అంటే నేను ఇప్పుడు తినను, 7:30, 8 ఆ టైంలో తింటాను. కాకపోతే మీకు చూపిస్తున్నా. ఇవి మంచి శనగలు. ఇవి నేను నైట్ పడుకునే ముందు నానబెట్టుకున్నాను. వీటిని మళ్ళీ మనం ఫ్రై చేయడం, పోపు వేయడం అట్లాంటివి ఏం చేయొద్దు. యాజ్ ఇట్ ఈజ్ అట్లనే నానబెట్టినే తినాలి. లేదు అంటే పండ్లు, పాలతోటి ఉండాలి. పాలు అంటే నేను తాగను. అవి కొన్ని తిని, ఒక అరటిపండు తిని, గ్లాసుల మంచులతోటి నా అల్పాహారం పూర్తి చేసుకుంటాను. ప్రశాంతంగా ఉంటుందో నేను నిజంగా అనుభవించి చెప్తున్నాను. మీరు మాలేసుకుంటే మీకే తెలిసిపోతుంది. సంపత్ రెడ్డి కట్కూరి నా పేరు. ఛానల్ నేమ్ వాక్ విత్ ఎస్ఆర్కే. మీరు కనుక ఆదరిస్తే ఇంకా ముందు వీడియోలు తీయడానికి నేను ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు. జై హనుమాన్, జై శ్రీరామ్.